ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి మరోసారి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేయనున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మోదీ నామినేషన్ దాఖలు సందర్భంగా వారణాసిలో మోదీ రోడ్ షోకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. ఇది సుమారు 4 గంటల పాటు ఉండనుందని సమాచారం. ఇక నామినేషన్ దాఖలుకు ముందు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. ఇక తన నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు. ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మోదీ ఆహ్వానం అందింది. చంద్రబాబుతో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారణాసికి వెళ్లే అవకాశం ఉంది. మంగళవారం గన్నవరం నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో వారణాసి వెళ్లారు. ఇక మోదీ నామినేషన్ సమర్పణ కార్యక్రమం అనంతరం ఎన్డీఏ పక్షాలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాబు మాట్లాడతారు. అనంతరం అదే రోజు సాయంత్రం విజయవాడకు చేరుకుంటారు. కాగా 2014-2019 ఎన్నికల్లో కూడా వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. 2014లో ఆప్ అధినేత కేజ్రీవాల్పై 3 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో మోదీ గెలుపొందారు. 2019లో ఎస్పీ అభ్యర్థి శాలిని యాదవ్పై 4 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రధానికి ప్రతినిధిగా కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీలో ఉన్నారు.